ఓం శ్రీ శనీశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ శనీశ్వర ద్వాదశనామ స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. శనైశ్చరః స్వధాకారీ ఛాయాభూ సూర్యనందనః మార్తాండజో యమః సౌరిః పంగూశ్చ గ్రహనాయకః బ్రహ్మణ్యో క్రూరధర్మజ్ఞో నీలవర్ణోంజనద్యుతిః. అనగా వంకరగా ఉన్న పాదాలు కలిగినవాడు, మెల్లగా కదిలేవాడు, ఛాయాదేవి యొక్క తనయుడు, సూర్యుని వంటివాడు, విలుకాడు, సూర్యుడు, గ్రహాలకు అధిపతి, బ్రాహ్మణులకు మిత్రుడు, క్రూరమైన కార్యములు చేసేవాడు, నీలిరంగు వస్త్రాలు ధరించేవాడు, నల్లని రంగు కలవాడు. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః తస్య పీడాం న చైవాహం కరిష్యామి న సంశయః గోచరే జన్మలగ్నే చ వాపస్వంతర్ధశాసు చ. అనగా ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో 3 పూటలా పఠించడం ద్వారా శని భయం తొలగును. జీవితకాలమంతా ధనవంతులుగా ఉంటారు. 20 జన్మల వరకు అధిక లాభాలు కలిగి ఉంటారు. శనిదేవునికి ప్రియమైన వారిగా ఉంటారు. ఇది శ్రీ శనీశ్వరుని యొక్క ద్వాదశనామ స్తోత్రం. ఓం శ్రీ శనీశ్వరాయ నమః.